హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా C23 రెగ్యులేషన్ వాళ్ళకి నిన్న జరిగిన నెట్వర్క్ అనాలిసిస్ పేపర్లోని 15th ప్రాబ్లం చూద్దాం. మనకు క్వశ్చన్ ఏం అడిగారు, డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ రిజోనెంట్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ప్యారలల్ RLL RC సర్క్యూట్ ఇచ్చారు. ఈ సర్క్యూట్కి రిజోనెంట్ ఫ్రీక్వెన్సీ డెరివేషన్ అనేది చేసి ఆ డెరివేషన్ చేసినప్పుడు మనకు రిజోనెంట్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా వస్తుంది కదా, ఆ ఫార్ములాని బేస్ చేసుకుని ప్రాబ్లం అనేది చేయమని ఇచ్చారు. మనకి 7+3 అన్నారు మార్క్స్. ఓకే, 7 మార్క్స్ ఏమో ఆ రిజోనెంట్ ఫ్రీక్వెన్సీ డెరివేషన్కి, 3 మార్క్స్ ఏమో ప్రాబ్లంకి. ఈ వీడియోలో డెరివేషన్ అలానే ప్రాబ్లం చూద్దామండి. ప్యారలల్ RLL RCC సర్క్యూట్. కన్సిడర్ ఏ జనరల్ ప్యారలల్ RLC సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్. మనకి ఇచ్చిన నెట్వర్క్ ఇది. ఈ నెట్వర్క్ లో మనకి అడ్మిటెన్స్ ఉంది. ఇక్కడ మనకి 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్. ఈ 2 బ్రాంచెస్ కి కామన్ వోల్టేజ్, ఓకే, వోల్టేజ్ సోర్స్, అలానే కరెంట్ అనేది కామన్ కరెంట్. ఓకే, ఇదొక బ్రాంచ్ అంటున్నాం కదా. ఈ బ్రాంచ్ లో RLL ఉంది, అలానే ఈ బ్రాంచ్ లో రెసిస్టర్ అలానే కెపాసిటర్ ఉంది కదా. 2 బ్రాంచెస్ కి కూడా మనం అడ్మిటెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఆ అడ్మిటెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేసి 2 బ్రాంచెస్ యొక్క అడ్మిటెన్స్ ని సమ్ చేస్తే మనకి రిజోనెంట్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. అడ్మిటెన్స్ YL ఆఫ్ బ్రాంచ్ కంటైనింగ్ అంటే ఇది ఈ అడ్మిటెన్స్ అనమాట. ఏమేమి ఉన్నాయి, ఇండక్టెన్స్ ఉంది, అలానే రెసిస్టెన్స్ RL ఉంది. ఓకే, దట్ ఈస్ YL ఈక్వల్ టు 1/ZL. Z అంటే ఏంటి, ఇంపెడెన్స్ కదా. ఇంపెడెన్స్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్. బట్ అక్కడున్న రియాక్టెన్స్ ఏంటి అంటే మనకి ఇండక్టెన్స్, అందుకే 1/RL + JXL అని రాసాను ZL ప్లేస్ లో. దీన్ని ఏం చేసామంటే ఈ టర్మ్ యాస్టీజ్ రాసి RL - JX న్యూమరేటర్ ని అలానే డినామినేటర్ ని ఇక్కడ RL - JXL తో మల్టిప్లై చేసాం. ఎందుకు మల్టిప్లై చేసామంటే మనకి A + B × A - B ఫామ్ కోసం ఇలా న్యూమరేటర్ ని డినామినేటర్ ని కూడా ఈ టర్మ్ తో మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, 1 × RL - JXL అంటే RL - JXL అవుతుంది. అది A + B × A - B అంటే A² - B² అవుతుంది. అంటే ఇక్కడ ఏముంది, ఏ ప్లేస్ లో RL² - JXL², A² - B² అంటే. బట్ ఇక్కడ J² వాల్యూ ఎంత అవుతుంది, -1 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, మళ్ళీ ఈ వాల్యూ మైనస్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అందుకే RL² + XL². J² ఉండదండి, J² ప్లేస్ లో -1 సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి ఆ మైనస్ ఇక్కడున్న మైనస్ అనేవి ప్లస్ అవుతాయి కాబట్టి డినామినేటర్ లో RL² + XL² వస్తుంది. ఇది ఫస్ట్ బ్రాంచ్. సెకండ్ బ్రాంచ్ ఏముంది, కెపాసిటెన్స్ ఉంది కదా, అదే రాసాము. సిమిలర్లీ అడ్మిటెన్స్ YC ఆఫ్ బ్రాంచ్ కంటైనింగ్ కెపాసిటెన్స్ అండ్ రెసిస్టెన్స్ ఉంది. YC ఈక్వల్ టు 1/ZC. ఇక్కడ ZC ప్లేస్ లో RC - JXC అని తీసుకున్నాము. సేమ్ ప్రొసీజర్ 1/RC - JXC ఇంటూ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ న్యూమరేటర్ ని డినామినేటర్ ని కూడా ప్లస్ తో మల్టిప్లై చేసాం. అంటే RC + JXC/RC + JXC అని తీసుకున్నాం. ఓకే, అలా చేసి 1 × RC + JXC అంటే RC + JXC వస్తుంది. A + B × A - B అంటే A² - B². ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మనకి ఇక్కడ A² అంటే RC² వస్తుంది, -B² అంటే JXC² వస్తుంది. అంటే RC² - ఇక్కడికి వచ్చే మీనింగ్ ఏంటి, J² × XC². ఈ J² వాల్యూ ఎంత అంటున్నాము, -1 అంటున్నాము. ఇక్కడ ఏముంది, మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే RC² + XC² వస్తుంది. అదే డినామినేటర్ లో రాసాం. ఇప్పుడు టోటల్ అడ్మిటెన్స్ Y ఈక్వల్ టు YL + YC అని చేయాలి. టోటల్ అడ్మిటెన్స్ YL + YC. ఆల్రెడీ మనకి YL YC 2 ఉన్నాయి కదా, అవి నోట్ చేసాము. నెక్స్ట్ ఏం చేసామంటే రియల్ పార్ట్స్ ఇమాజినరీ పార్ట్స్ సపరేట్ చేసాము. ఇక్కడ రియల్ పార్ట్ ఏమవుతుంది, RL/RL² + XL² అవుతుంది. ఈ టర్మ్ లో రియల్ పార్ట్ అనేది RC/RC² + XC² అవుతుంది. ఇమాజినరీ పార్ట్ అనేవి -JXL డినామినేటర్, ఇక్కడేమో +JXC డినామినేటర్. ఓకే, రియల్ పార్ట్స్ ఒకవైపు అలానే ఇమాజినరీ పార్ట్స్ అన్ని ఒకవైపు రాసాము. మనకి ఎట్ రిజోనెన్స్ ఏమవుతుందంటే when the susceptance will be 0. ససెప్టెన్స్ అంటే బీతో రిప్రజెంట్ చేస్తాం కదా, అంటే JB = 0 అంటాం కదా. అంటే ఈ టర్మ్ అనమాట. ఇక్కడ మనకి ఇమాజినరీ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ టర్మ్ ని ఈక్వల్ టు 0 చేయాలి. అలా XC/RC² + XC² - XL/RL² + XL² ఈక్వల్ టు 0 చేసాం. నెక్స్ట్ ఈ మైనస్ టర్మ్ ని ఈక్వల్ కట్ తీసుకెళ్తే ఏమవుతుంది, ప్లస్ టర్మ్ అవుతుంది కదా.
అంటే xc బై ఆర్ సి స్క్వేర్ ప్లస్ ఎక్స్సీ స్క్వేర్ ఈక్వల్ టు ఈ టర్మ్ని ఈక్వల్కి పంపించాం. నెక్స్ట్ ఏం చేసాము అంటే ఎక్స్సీని ఎలా రాయొచ్చు మనం 1/ωc అని రాయొచ్చు కదా, బట్ ఇక్కడ ఒమేగా నాట్ అని రాసాము. ఓకే, అలానే ఎక్స్ఎల్ని ఎలా రాయొచ్చు, ωL అని రాయొచ్చు. అంటే ఇప్పుడు ఎక్స్సీ ప్లేస్లోనేమో 1/ωc సబ్స్టిట్యూట్ చేశాను, అలానే ఎక్స్ఎల్ ఉన్న ప్లేస్లోనేమో ω0 సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, అది ఈ స్టెప్. నెక్స్ట్ ఏం చేసామంటే క్రాస్ మల్టిప్లై చేసాం. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఇక్కడ వేసాను, ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఇక్కడ వేసాం. ఓకే, నెక్స్ట్ ఏం చేసామంటే RL² ప్లస్ ω02 ఇంటూ L² ఈక్వల్ టు ఇక్కడ ω0 C ఉంది చూసారా, ఇది ఇలా క్రాస్ మల్టిప్లై అయిందంటే ω0 ఇంటూ ω0 అంటే ω02 ఇంటూ ఇక్కడ L ఉంది, ఇక్కడ C ఉంది కాబట్టి LC, ఇక్కడ రిమైనింగ్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అది రాశాను. అలా మల్టిప్లై చేసి నెక్స్ట్ ω0 LC ఉంది కదా, ω0 LC అని అది దాంతో మల్టిప్లై చేస్తే ఇలా క్యాన్సిల్ అయిపోయే టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ అయిపోతే మనకున్నది ఎంత, RL² ప్లస్ ω02 L² ఈక్వల్ టు ఈ టర్ము. ఇక్కడేమో L ఇంటూ 1 అంటే L బై డినామినేటర్లోనేమో C ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ RL² ఉంది కదా, ఈ ప్లస్ L/Cని ఈక్వల్ కిట్ తీసుకొస్తే ఏమవుతుంది, -L/C అవుతుంది. అలానే ఇక్కడేముంది ω02 LC RC², ఇక్కడున్న ప్లస్ టర్మ్ అనేది ఈక్వల్ కిట్ వెళ్తే మైనస్ టర్మ్ అవుతుంది. నెక్స్ట్ RL² మైనస్ L/C ఈక్వల్ టు ఈ రెండిట్లో నేను ఏం కామన్ తీసాను అంటే ఫస్ట్ ω02 కామన్ తీసాను. అంటే ఇక్కడ మేము మిగిలింది ఏంటి, మనకి LC RC² మైనస్ L² ఉంది. సెకండ్ స్టెప్లో ఏంటి అంటే మళ్ళీ ఎల్సీని కూడా ఇక్కడే ఒకేసారి కామన్ తీసిన ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మళ్ళీ ఏం చేశారంటే RL² మైనస్ L/C ఈక్వల్ టు ఇప్పుడు ఎల్సీని కామన్ తీసాను. కామన్ తీస్తే మనకి మిగిలింది ఇక్కడ ఒకేసారి చేసిన ప్రాబ్లం ఏం లేదండి. ω02 ఎల్సీని కామన్ తీస్తే ఇదే ఈక్వేషన్ ఇక్కడ వచ్చేస్తుంది. బట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా 2 టైమ్స్ నేను ఇలా కామన్ తీసాను. RC² మైనస్ L/C మిగిలింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్టెప్ ఏంటి అంటే మనకి ω0 రిజోనెంట్ ఫ్రీక్వెన్సీ డెరివేషన్ కావాలి కాబట్టి ఏమి లేదు, ఇదే ఈక్వేషన్ని ఇది రాశాను, ఇది రాశాను, జస్ట్ చేంజ్ చేసా, ఎక్స్చేంజ్ చేసా అంతే. ఓకే, దీని నుంచి ω02 కావాలి కాబట్టి ω02 ఇటు ఉంచేసి ఈ టర్మ్ మొత్తాన్ని ఇటు పంపిస్తే ఏమవుతుంది, బై అవుతుంది కదా, ఎందుకంటే ఇక్కడ ఇంటూ టర్మ్ కాబట్టి ఈక్వల్ కట్టేస్తే ఏమవుతుంది, బై అవుతుంది. అంటే 1/LC ఇంటూ RL² మైనస్ L/C బై RC² మైనస్ L/C. ω0 అంటే ఏంటి, 2πf0. అలా వేయకుండా ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఈ స్క్వేర్ ఉంది చూసారా, ఈ స్క్వేర్ని ఇటు పంపిస్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది. అందుకే 1/√LC. అలానే ఇక్కడున్న టర్మ్ మొత్తానికి కూడా రూట్ అప్లై అయింది. నెక్స్ట్ ω0 ఈక్వల్ టు ఏంటండి, 2πf0. మనకు కావాల్సింది రిజోనెంట్ ఫ్రీక్వెన్సీ f0 అయినా పర్లా, FR అని రాసినా పర్లేదు. ఆ f0ని ఉంచేసి ఈ 2πని పంపించాను. అంటే ఏమవుతుంది, 1/2π√LC ఇక్కడ ఉంది. ఇది మనకి రిజోనెంట్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా మనకి ఇచ్చిన నెట్వర్క్కి. ఓకే, ఇప్పుడు మనకి ఏం చేయాలి, గివెన్ డేటా ఇదండి. మీకు అడిగిన గివెన్ డేటా ఏంటి, RL ఈక్వల్ టు 4 ohms, అలానే RC ఈక్వల్ టు 5 ohms, L ఈక్వల్ టు 3 henries, అలానే C ఈక్వల్ టు 12 microfarads. ఇక్కడున్న ప్రతి ఒక్క వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ మనకి L ఉంది, C ఉంది, RL ఉంది, RC² ఉంది. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ ఏం చేస్తారు అంటే 4² ఇక 3/12 ఇంటూ 10⁻⁻6ని చేయండి. చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన వాల్యూ 4² 16 కదా, 16 మైనస్ ఈ వాల్యూ తీయండి. ఓకే, తీస్తే మీకు వచ్చిన వాల్యూ ఇది. అలానే డినామినేటర్లో కూడా ఫస్ట్ ఇది సింప్లిఫై చేయండి, తర్వాత 25లో నుంచి ఈ వాల్యూని తీస్తే మీకు వచ్చిన వాల్యూ ఇది. అలానే ఇక్కడికి వచ్చేప్పటికి ఫస్ట్ ఈ 2 మల్టిప్లై చేయండి, వచ్చిన వాల్యూకి రూట్ అప్లై చేయండి, ఆ వచ్చిన వాల్యూని 2πతో మల్టిప్లై చేయండి, ఫైనల్గా 1 డివైడెడ్ బై ఇక్కడ వచ్చిన ఆన్సర్ని వేయండి. ఓకే, నెక్స్ట్ ఇలా మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది, ఈ 2 డివైడ్ చేసి రూట్ అప్లై చేయండి, వచ్చిన వాల్యూకి ఇక్కడ ఉన్న వాల్యూని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే మనకు వచ్చిన రిజోనెంట్ ఫ్రీక్వెన్సీ 26.525 హెర్ట్జ్ వచ్చింది. ఇది మీకు రావాల్సిన ఆన్సర్. ఓకే, డెరివేషన్కి 7 మార్క్స్, ఈ ప్రాబ్లం చేసినందుకు
3 మార్క్స్, మొత్తం 10 మార్క్స్. అర్థమైందా అండి? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. నేను రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా పోస్ట్ చేస్తాను.